నమస్కారం అండి. ఈరోజు మనం మన ఇంటి నిర్మాణంలో చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్లంప్ కాంటెస్ట్. పేరు వినడానికి కొంచెం టెక్నికల్ గా ఉన్నా ఇది చాలా సింపుల్ అండి. మనం వంట చేసేటప్పుడు పిండి సరిగ్గా కలిసిందో లేదో చూస్తాం కదా, అలాగే మనం కట్టే బిల్డింగ్ కు వాడే కాంక్రీటు బలంగా నాణ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారు. కాంక్రీటులో నీళ్లు ఎక్కువైనా తక్కువైనా మన కట్టడం బలహీనపడిపోతుంది. అందుకే కాంక్రీటు మిశ్రమం సరైన పాడ్లలో ఉందో లేదో చూడటానికి ఈ టెస్ట్ చాలా అవసరం. This test helps us check the quality of concrete, just like we check dough consistency while cooking. మనం వాడే కాంక్రీటు యొక్క వర్బిలిటీని, అంటే పని చేయడానికి ఎంత సులువుగా ఉందో చెప్పేదే ఈ స్లంప్ టెస్ట్. వర్బిలిటీ అంటే 1. ఆ కాంక్రీటును సులభంగా కలపగలమా, ఒక చోటు నుండి ఇంకో చోటుకు తీసుకెళ్లగలమా, ఇంకా దానిని మనకు కావలసిన ఆకారంలోకి పోయగలమా అని చూసే గుమన్ అన్నమాట. కాంక్రీటు మరీ గట్టిగా ఉంటే దాన్ని పోయడం కష్టం. అదే మరీ పచ్చగా నీటిలా ఉంటే అది బలాన్ని కోల్పోతుంది. సరైన వర్కబిలిటీ ఉంటేనే కాంక్రీటు బలంగా పగుళ్లు లేకుండా గట్టిపడుతుంది. అందుకే ప్రతి కన్స్ట్రక్షన్ సైట్ లో ఈ టెస్ట్ చేయడం తప్పనిసరి. It tells us about the workability of concrete, which is its ease of use in construction. ఈ టెస్ట్ ను మనం ఫ్రెష్ కాంక్రీటు మీద, అంటే అప్పుడే కలిపిన కాంక్రీటు మీ చేస్తాం. కాంక్రీటును స్లాబ్ లోకి గాని కాలంలోకి గాని పోయడానికి ముందే దాని నాణ్యతను నిర్ధారించుకోవాలి. ఒకవేళ టెస్ట్ లో కాంక్రీటు నత సరిగా లేదని తేలితే ఆ మిశ్రమాన్ని వాడకుండా మార్పులు చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మన బిల్డింగ్ కు ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుకోవచ్చు. ఇది ఒక చిన్న జాగ్రత్త మాత్రమే, కానీ మన ఇంటి భద్రతకు బలానికి ఇది చాలా పెద్ద భరోసా ఇస్తుంది. This test is done on fresh concrete before it is poured into the structure. అందుకే అండి, మీరు ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు మీ ఇంజనీర్ లేదా మేస్ట్రీ స్లంప్ టెస్ట్ చేస్తున్నారో లేదో తప్పకుండా అడగండి. ఇది మన ఇంటి పటిష్టతకు సంబంధించిన విషయం కాబట్టి మనం కూడా కొంచెం తెలుసుకోవడం చాలా మంచిది. ఈ చిన్న టెస్ట్ మన కళ ఇంటికి ఎంతో బలాన్ని ఇస్తుంది. కాంక్రీటు నాణ్యతలో రాజీ పడకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. ఈ టెస్ట్ గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు కూడా సైట్ లో దీన్ని గమనించకూడదు. It is our responsibility to ensure the concrete used in our home is of the best quality for long-lasting strength. ఈ స్లంప్ టెస్ట్ చేయడానికి మనకు కొన్ని ప్రత్యేకమైన పరికరాలు కావాలి. ఇందులో మొదటిది ముఖ్యమైనది స్లంప్ కోన్. ఇది ఇనుముతో చేసిన ఒక కోన్ ఆకారంలో ఉండే అచ్చు. దీనికి పైన కింద ఓపెన్ గా ఉంటుంది. దీని పైభాగం వ్యాసం 10 సెంటీమీటర్లు, కింది భాగం వ్యాసం 20 సెంటీమీటర్లు, ఇంకా దీని ఎత్తు 30 సెంటీమీటర్లు ఉంటుంది. దీనికి రెండు వైపులా పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉంటాయి. ఈ కోన్ ఆకారం కొలతలు ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి, కాబట్టి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. The main tool is the slump cone, which is a standard mold with a height of 30 cm. రెండవది ట్యాంపింగ్ రాడ్. ఇదొక సటిల్ కడ్డీ. దీని పొడవు సుమారు 60 సెంటీమీటర్లు ఉంటుంది. ఇంకా దీని వ్యాసం 16 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ రాడ్ చివర్లు గుండ్రంగా ఉంటాయి. కోన్ లోపల కాంక్రీటును నింపినప్పుడు గాలి బుడగల లేకుండా కాంక్రీటును సమానంగా కుదించడానికి ఈ రాడ్ ను వాడతారు. దీన్నే చాంపింగ్ చేయడం అంటారు. ఈ రాడ్ తో సరిగా కుదించబోతే టెస్ట్ ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాడ్ చాలా ముఖ్యం. We need a tamping rod, a steel rod used to compact the concrete inside the cone. మూడవది, మనకు ఒక చదునైన నీటిని పీల్చుకొని ఉపరితలం కావాలి. సాధారణంగా దీనికోసం ఒక స్టీల్ ప్లేట్ ను వాడతారు. దీన్నే బేస్ ప్లేట్ అని కూడా అంటారు. ఈ ప్లేట్ మీ స్లంప్ కోన్ ను పెట్టి టెస్ట్ చేస్తారు. నేల మీద నేరుగా ఈ టెస్ట్ చేయకూడదు, ఎందుకంటే నేల కాంక్రీటులోని నీటిని పీల్చుకుంటే ఫలితం మారిపోతుంది. ఈ బేస్ ప్లేట్ శుభ్రంగా తడి లేకుండా ఉండాలి. ఇది టెస్ట్ ఖచ్చితత్వానికి చాలా అవసరం, కాబట్టి మంచి ప్లేట్ వాడాలి. A non-absorbent flat base plate is required to place the cone on. చివరగా మనకు ఒక కొలత టేప్ లేదా స్కేల్ కావాలి. కోన్ తీసిన తర్వాత కాంక్రీటు ఎంత కిందకు జారిందో, అంటే స్లంప్ ఎంతుందో కొలవడానికి ఇది అవసరం. అలాగే కాంక్రీటును కోన్లోకి పోయడానికి ఒక చిన్న పార్ లేదా స్కూప్ కూడా కావాలి. టెస్ట్ మొదలు పెట్టే ముందు ఈ పరికరాల్ని శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పాత కాంక్రీటు ఏమైనా అంటుకుని ఉంటే దాన్ని శుభ్రం చేయాలి, లేకపోతే అది కొత్త కాంక్రీటుతో కలిసి ఫలితాన్ని తప్పుగా చూపిస్తుంది. Finally, you will need a measuring tape to measure the slump and a scoop to handle the concrete.
మొదటగా బేస్ ప్లేట్ ను ఒక చదునిన ప్రదేశంలో పెట్టాలి. దాని మీద స్లంప్ కోన్ ను ఉంచాలి. కోన్ లోపలి భాగాన్ని కొద్దిగా తడి గుడ్డతో తుడవాలి, కానీ నీళ్లు నిలకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం టెస్ట్ చేయాలనుకుంటున్న ఫ్రెష్ కాంక్రీటు మిశ్రమాన్ని తీసుకోవాలి. ఆ కాంక్రీటును కోన్లో 4 సమాన భాగాలుగా నింపాలి. అంటే ఒక్కోసారి కోన్లో పావు వంతు చొప్పున నింపాలి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్, ఎందుకంటే ఒకేసారి మొత్తం నింపేస్తే కాంక్రీటు సరిగా కుదించబడ్డు. ఫస్ట్, place the cone on the base plate and fill it with fresh concrete in 4 equal layers. మొదటి పావువంతు కాంక్రీటును కోన్లో పోసిన తర్వాత చ్యాపింగ్ రాడ్ తీసుకుని 20 సార్లు సమానంగా కుదించాలి. ఈ దెబ్బలు కోన్ అడుగు భాగం వరకు తగలాలి. ప్రతి పొరను ఇలాగే 20 సార్లు చ్యాంప్ చేయాలి. రెండో పొర నింపినప్పుడు రాడ్ మొదటి పోర్ లోపలికి కూడా కొద్దిగా వెళ్లేలా కుదించాలి. ఇలా చేయడం వల్ల 2 పొర మధ్య క్యాప్ లేకుండా కలిసిపోతాయి. ఇదే విధంగా 4 పొరను నింపి ప్రతి పొరను 20 సార్లు చ్యాంప్ చేయాలి. ఈ చ్యాంపింగ్ ప్రక్రియ కాంక్రీటులోని గాలిని తొలగించడానికి సహాయపడుతుంది. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఈచ్ లేయర్ యు మస్ట్ ట్యాంప్ ఇట్ 25 టైమ్స్ విత్ ద ట్యాంపింగ్ రాడ్. 4 పొరలు నింపి చ్యాంపింగ్ పూర్తి చేసిన తర్వాత కోన్ పై భాగంలో ఉన్న నపు కాంక్రీటును ట్యాంపింగ్ రాడ్తో లేదా ఒక కత్తిపీటుతో సమానంగా గీసేయాలి. కోన్ చుట్టూ పడిన కాంక్రీటును శుభ్రం చేయాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన పొట్ట. కోన్ యొక్క హ్యాండిల్స్ ను గట్టిగా పట్టుకుని నెమ్మదిగా నిలువుగా పైకి లేపాలి. కోన్ను పక్కకు కదపకుండా తిప్పకుండా జాగ్రత్తగా తీయాలి. ఈ పనిని సుమారు 5 నుండి 10 సెకండ్లలో పూర్తి చేయాలి. వేగంగా లాగినా నెమ్మదిగా తీసిన ఫలితం మారిపోతుంది. కేర్ఫుల్లీ లిఫ్ట్ ద కోన్ వర్టికలీ అప్వర్డ్స్ వితౌట్ ఎనీ ట్విస్టింగ్ మోషన్. కోన్ తీసేసిన వెంటనే కాంక్రీటు మిశ్రమం దాని బరువుకు కొద్దిగా కిందికి జారుతుంది. దాన్నే మనం స్లంప్ అంటాం. ఇప్పుడు మనం స్లంప్ ను కొలవాలి. తీసేసిన కోన్ ను కాంక్రీటు పక్కన తల క్రిందులుగా పెట్టాలి. ఆ చంపింగ్ రాడ్ ను కోన్ పై భాగంలో అడ్డంగా ఉంచాలి. ఇప్పుడు చాపింగ్ రాడ్ కింది భాగం నుండి కిందకు జారిన కాంక్రీటు పై భాగం వరకు ఉన్న ఎత్తును టేప్ తో కొలవాలి. ఐ కొలతే మన్ స్లంప్ విలువ. ఐ విలువ కాంక్రీటు నాణ్యతను సూచిస్తుంది. Now measure the drop in height of the concrete. This measurement is the slump value. టెస్ట్ చేసిన తర్వాత మనకు ఒక స్లంప్ విలువ వస్తుంది కదా. దాన్ని బట్టి కాంక్రీటు నాణ్యతను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా 4 రకాల స్లంప్స్ ఉంటాయి. మొదటిది ట్రూ స్లంప్. ఇందులో కాంక్రీటు సమానంగా ఒకే ఆకారంలో కిందికి జారుతుంది. ఇది మంచి నాణ్యమైన కాంక్రీటుకు సంకేతం. మనకు కావాల్సింది ఇదే. కాంక్రీటు మిశ్రమం సరైన పాళ్లలో ఉందని, పని చేయడానికి అనువుగా ఉందని ఈ సూచిస్తుంది. A true slump means the concrete subsides evenly, indicating a good workable mix. రెండోది జీరో స్లంప్. కోన్ తీసిన తర్వాత కాంక్రీటు అస్సలు కిందికి జారకుండా కోన్ ఆకారంలోనే ఉండిపోతే దాన్ని జీరో స్లంప్ అంటారు. అంటే కాంక్రీట్ మిశ్రమం చాలా గట్టిగా పొడిగా ఉందని అర్థం. ఇందులో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కాంక్రీటును రోడ్లు వేయడానికి లేదా చాలా తక్కువ నీరు అవసరమయ్యే పనులకు వాడతారు. కానీ సాధారణ బిల్డింగ్ నిర్మాణానికి ఇది అంత మంచిది కాదు, ఎందుకంటే దీన్ని పోయడం చాలా కష్టం. A zero slump indicates a very stiff and dry mix, which is hard to work with. మూడవది కొలాపస్ స్లంప్. కోన్ తీసిన వెంటనే కాంక్రీటు పూర్తిగా కుప్పకూలిపోతే దాన్ని కొలాప్స్ స్లంప్ అంటారు. ఇది కాంక్రీటు మిశ్రమంలో నీళ్లు మరి ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది. ఇలాంటి కాంక్రీటు చాలా బలహీనంగా ఉంటుంది, అస్సలు వాడకూడదు. ఇది నీళ్లలా పల్చగా ఉండటం వల్ల సిమెంట్, ఇసుక, కంకర్ వేరైపోతాయి. ఈ కాంక్రీటుతో కట్టిన గోడలు లేదా స్లాబులు తేలికగా పగుళ్లు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఫలితం వస్తే ఆ కాంక్రీటును వెంటనే తిరస్కరించాలి. A collapse slump means the mix is too wet and weak and it should be rejected. చివరగా షియర్ స్లంప్. ఇందులో కాంక్రీటు ఒక వైపునకు బరిగిపోతుంది లేదా జారిపోతుంది. ఇది కాంక్రీటు మిశ్రమం సరిగా కలవలేదని, అందులో బంధం సరిగా లేదని సూచిస్తుంది. ఇలాంటి ఫలితం వచ్చినప్పుడు టెస్ట్ ను మళ్లీ చేయాలి. రెండోసారి కూడా ఇలాగే వస్తే ఆ కాంక్రీటు మిశ్రమం నాణ్యత సరిగా లేదని అర్థం. కాబట్టి ప్రతి నిర్మాణానికి దాని అవసరాన్ని బట్టి ఎంత స్లంప్ ఉండాలో ఇంజనీర్లు నిర్దేశిస్తారు. ఆ విలువకు దగ్గరగా మన ఫలితం ఉంటేనే ఆ కాంక్రీటును వాడాలి. A shear slump indicates a lack of cohesion in the mix, and the test should be repeated.